బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాలను హయత్ నగర్లో ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని హయత్నగర్ మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జయంతి ఉత్సవాలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు పరిపాలన అందించి అతి గొప్ప మేధావిగా స్థిరపడ్డ బాబు జగ్జీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా అందరికి జయభీములు. మరి ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ గారి 118వ జయంతి సందర్భంగా మరి హయత్నగర్లో దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి అనేక ప్రజాప్రతినిధులు మరి అందరూ విచ్చేసి మహనీయునికి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా మరి బాబు జగ్జీవన్ గారు చేసిన సేవలు దేశానికి ఎన్నో కొనియాడాలి. బాబు జగ్జీవన్ గారు చేసిన సేవలు ఎంతో చెప్పుకున్న తక్కువే. మరి దళితుల కోసం, ఆత్మహత్య కోసం, దళితుల కోసం, మరి హక్కుల కోసము బిచ్చం చేచాపకండి పోరాడి సాధించిన బాబు జగ్జీవన్ నిదానంతో ముందుకెళ్తున్నాము. ఈరోజు ఏది ఉన్నా పోరాడుకొని అన్నీ సాధించి మరి రాష్ట్ర ప్రభుత్వం గిట్ట ఈ జయంతులకు, ఉత్సవాలకు మరి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించి, అంతేకాకుండా మద్యం షాపులు బంద్ చేయాలని మన ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని హయత్నగర్ మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జయంతి ఉత్సవాలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు పరిపాలన అందించి